శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 2వ అంతస్తు నుండి విద్యార్థిని కిందకు పడింది. పాడిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని స్నేహగా గుర్తించారు. ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం ముదరడంతో తోపులాట జరిగి స్నేహను 2వ అంతస్తు నుండి కిందకు తోసేసింది తోటి విద్యార్థిని. ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థినికి వైద్య చికిత్స అందిస్తున్నారు స్కూల్ యాజమాన్యం. ప్రమాద ఘటనపై తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆసుపత్రికి చేరుకొని విచారించారు. ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ జరుగుతుంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 2వ అంతస్తు నుండి విద్యార్థిని కిందకు పడింది. పాడిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని స్నేహగా గుర్తించారు. అయితే ఇద్దరు విద్యార్థినుల మధ్య ఒక వివాదం జరిగింది. ఆ వివాదం కాస్త ముదరడంతో తోపులాట కూడా జరిగి స్నేహను 2వ అంతస్తు నుండి ఇంకొక విద్యార్థిని కిందకు తోసేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో స్నేహకైతే చికిత్స అందిస్తున్నారు స్కూల్ యాజమాన్యం. ప్రమాద ఘటనపై కూడా తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆసుపత్రికి చేరుకొని పాప పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా విచారించారు. ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 2వ అంతస్తు నుండి ఒక విద్యార్థిని కిందకు పడిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది? గొడవ దేనికి జరిగింది? ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో విద్యార్థిని 9వ తరగతి చదువుతున్న స్నేహ అనే విద్యార్థిని కింద పడిపోయిందని యాజమాన్యం చెప్తుంది. ఇదే విధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకు పడింది, ఎందుకు కారణాలు అన్న విషయాన్ని వారు అధికారికంగా వెలిబుచ్చలేదు. అయితే కొంత సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థుల గొడవతో అమ్మాయి కింద పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకుండా నేరుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కూడా ఏదైతే ఆ విషయాన్ని బయటికి తెలియనియకుండా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని సాయంత్రానికి ఏదైతే తహసీల్దార్ విచారణ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మాయి మాట్లాడలేని స్థితిలో ఉంది. కృత్రిమ శ్వాస కల్పిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే 9వ తరగతి చదువుతున్న అమ్మాయి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 12 గంటల తర్వాత కూడా కళాశాలలో ఎందుకు ఉన్నారన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభించిన నేపథ్యంలో వారంతా వేసవి సెలవుల్లో మధ్యాహ్నానికే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఏదైతే కార్పొరేట్ కళాశాలలో ఇప్పటికే 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి సిలబస్ చెప్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అదేవిధంగా ఏదైతే పోలీసులు కానీ ఈ విషయాన్ని ఏ విషయమో అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ అమ్మాయి తిరుపతిలోని మారుతి అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ దామోదర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.